జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నమయ్య జిల్లా పీలేరులో 600 ఎకరాల ఖరీదైన భూముల్ని వైసీపీ నేతలు ఆక్రమించుకున్నారని టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో నల్లారి కిషోర్ విస్తృతంగా పర్యటించారు. గత ప్రభుత్వంలో మంజూరైన జీవోలను తామే తెచ్చామని ఎంపీ మిథున్, ఎమ్మెల్యే చింతల చెప్పుకోవడం వారి దిగజారుడితనానికి నిదర్శనమని విమర్శించారు. పీలేరు పట్టణంలో 15,000 పట్టాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ నేతలు ఇప్పటివరకు కనీసం 10 ఇళ్లు పూర్తి చేసిన దాఖలాలు కూడా లేవని ఆరోపించారు. మరో 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మేము చెప్పింది ఆ రోజు కూడా ఏమంటే, ఒక సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు ఏదైతే నాయకులు ఆక్యుపై చేశారో దగ్గర ఆ రోజు సబ్ కలెక్టర్ రిపోర్ట్ ఉంది. ఎన్ని ఎకరాలు భూ ఆక్రమణ జరిగింది పీలేరు మండలంలో, అక్కడ పట్టాలు ఇవ్వని అడిగినాం మనం అందరికీ, పల్లెలు కానీ పీలేరుల టౌన్లో ఉండే ప్రజలందరికీ. ఎవరైతే భూ ఆక్రమణ చేసి దగ్గర 600 ఎకరాలు భూ ఆక్రమణ చేసినారో ప్రైమ్ ల్యాండ్ మెయిన్ రోడ్డు పక్కన అక్కడ ఏమని చెప్పి అడిగినాం. అక్కడ 1 సెంటు భూమి కూడా ఈ కన్నా భూ ఆక్రమణ చేసి అదే విధంగా వదిలేసి బోర్డులు నాటి మళ్ళీ పెరికేసి మళ్ళీ ఏ విధంగా ఈరోజు మళ్ళీ ఇల్లు కట్టుకున్నారు, రెగ్యులరైజ్ చేసినారు, కొంతమంది షాపులు కట్టుకున్నారు, కొంతమంది బ్రాందీ షాపులు కూడా పెట్టినారు. వైసీపీ కార్యకర్తలు నాయకులు కబ్జా చేసేసినారు. 1,000 కోట్ల రూపాయలు మిస్అప్ ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు ఏపీఐఐసి ల్యాండ్ ఏదైతే మనం అప్పుడు మన టైంలో ఎక్వైరీ చేసినామో అక్కడ 1.5 సెంటు భూమి ఇచ్చి మేమేదో పెద్ద ఘనకార్యం చేసామని సిగ్గుచేటు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ చెప్పుకోవటం. వైసీపీ కార్యకర్తకు 10 పట్టాలు 20 పట్టాలు ఇవ్వటం జరిగింది. జినైన్ పీపుల్ గీలా మేము చెప్తా ఉండేది మెయిన్ రోడ్ పక్కన ఏదైతే హైవే పక్కన ఉందో ఖచ్చితంగా మనం తిరుపతి రోడ్ కానీ మదనపల్లి రోడ్కి ఇస్తాం. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది 2 నుంచి 2.5 సెంట్ ఇస్తాం. 5 లక్షలు ఇల్లు కట్టుకునే డబ్బు కూడా ఇస్తాం. 5 ఏళ్ళు ఇక్కడన్నా ఒక 100 ఇళ్ళు కంప్లీట్ అయిందో చెప్పండి మీరే. అలాంత 100 ఇళ్ళు కంప్లీట్ అయినాయో చెప్పండి మీరు. ఎక్కడా లేదు. ఇప్పుడు ఇదంతా కూడా ఎలక్షన్ కోసం డ్రామా చేస్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా ప్రజల్లో